నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ దోసకాయ పెరుగన్నం అండి. ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ ఎండాకాలంలో చల్లదనం కోసం ఈ చల్లని దోసకాయ పెరుగన్నం ఒక్కసారి ట్రై చేసి చూడండి. కడుపు నిండుగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. పైగా దోసకాయ ఆరోగ్యానికి మంచిది కూడా. మరి దీని తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా నేను 1 కప్పు రైస్ తీసుకున్నానండి. కుక్కర్లో వండడం వలన చాలా త్వరగా అయిపోతుంది. అంతేకాకుండా అన్నము కాస్త మెత్తగా వస్తుందండి. ఇప్పుడు కడిగిన రైస్లోకి 1 కప్పు రైస్కి నేను 2.5 కప్స్ వాటర్ తీసుకున్నానండి. కొంచెం జారుగానే వండుకున్నాం అన్నము. దీనిలోకి కొంచెం సాల్ట్ వేసేసుకుందామండి. సాల్ట్ వేసిన తర్వాత ఇలా ఒకసారి అంతా కలుపుకొని కుక్కర్ మూత ఉంచేసి స్టవ్ మీద ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చేసాయండి. స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. అన్నం చక్కగా ఉడికిపోయిందండి. ఒకసారి అంతా ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ఈ అన్నంని వేరే బౌల్లోకి తీసి చల్లారబెట్టుకోవాలండి. చల్లారిపోయిన అన్నంలోకి మాత్రమే పెరుగుని కలపాలి. వేడి మీద కలిపితే పెరుగు విరిగిపోతుందండి. అందువల్ల చల్లారిన దాంట్లోనే కలుపుదాము. ఒక లేత దోసకాయ తీసుకున్నానండి. దోసకాయని ఇలా పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకుందామండి. మరో ప్యాన్ ఉంచుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలు వేసి వేగనివ్వాలండి. ఇవి వేగడానికే కాస్త టైం పడుతుంది. అందువల్ల ఫస్ట్ ఇవి వేయి చేసుకుందామండి. జీలకర్ర 1 హాఫ్ టీ స్పూన్, కొంచెం పచ్చిమిర్చి తరుగు వేసుకుందాం, కొన్ని మిరియాలు వేసుకుందాము, కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని చల్లారనివ్వాలి. అన్నము చల్లారిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి రాత్రే తోడుపెట్టి ఉంచుకున్నానండి పెరుగు. చిక్కటి పాలలో తోడు వేస్తే ఇలా కమ్మనైన గడ్డ పెరుగు తోడుకుంటుందండి. ఇప్పుడు చల్లారిన అన్నంలోకి ఈ పెరుగుని ఇలా కలుపుకుందామండి. అన్నం వండేటప్పుడే అందులో సాల్ట్ వేసామండి. అది చూసుకొని ఇప్పుడు సరిపోకపోతే మరి కొంచెం వేసుకోవచ్చు. గడ్డ పెరుగు వేయడం వలన అన్నము కాస్త గట్టిగా ఉందండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు గోరువెచ్చని పాలు వేయాలండి. ఈ పాలు వేయడం వలన అన్నం తినేది కాస్త లేట్ అయినా పులియకుండా ఉంటుందండి. ఇప్పుడు చల్లారిన తాలింపుని ఈ అన్నంలోకి వేసేసేయాలండి. చల్లారిన తర్వాతనే దీన్ని కలుపుకోవాలండి. అదే తాలింపు వేడి మీద వేస్తే పెరుగు విరిగిపోయే అవకాశం ఉందండి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఈ తాలింపునంతా ఇలా కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ తక్కువ ఉన్నా కానీ ఇప్పుడు వేసుకోవచ్చండి. తరిగి ఉంచుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకున్నామండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని ఇలా స్ప్రింకిల్ చేసుకుందాము. అంతే అండి, 5 నిమిషాల్లో దోసకాయ పెరుగన్నం రెడీ అయిపోతుంది. మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.